సో మానవత్వం మంటగలిసింది అని చెప్పడానికి గాను ఒక సాక్ష్యం, గురుగ్రామ్లో ఒక తండ్రి తన కూతుర్ని పిస్టల్తో కాల్చి చంపేసిండు. సో దానికి కారణాలు విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఆ అమ్మాయి ఒక టెన్నిస్ స్కూల్ నడుపుకొని ట్రైనింగ్ చేసుకుంటా ఉంది. ఆ స్కూల్ని మూసేయమని తండ్రి చెప్పిండు. సో దాని ద్వారా ఆ అమ్మాయిని మూయను అంది. ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అతను పిస్టల్తో కాల్చేసిండట. సో మళ్ళీ దానికి ఏం చెప్తా ఉన్నారంటే, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి తండ్రిని నీ కూతురు డబ్బుల మీద ఆధారపడి బతుకుతున్నావు అని ఎక్కిరిచ్చారు. దానివల్ల ఆయన అవమానం ఫీల్ అయ్యి ఇదంతా జరిగింది అని చెప్తా ఉన్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎవరైనా కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, సంపాదిస్తున్నప్పుడు తల్లిదండ్రులు డెఫినెట్గా వాళ్ళ దగ్గర ఉంటారు, వాళ్ళ సొమ్ము ద్వారానే జీవిస్తూ ఉంటారు కొంతమంది. సో దానిలో తప్పులైతే ఏం కనిపించడం లేదు, ఎవరు అవమానంగా కూడా భావించరు. సో డెఫినెట్గా మరి ఇలాంటి ఇది ఎందుకు వచ్చింది అంటే అతను వాంగ్మూలం ఇచ్చినని పోలీసులు చెప్తా ఉంటే ఇది నమ్మదగ్గట్టుగా లేదు. రెండోది ఏంటంటే ఆ అమ్మాయి ఏదో కంటిన్యూగా రీల్స్ చేస్తూ ఉంది, ఇంటర్నెట్లో గడుపుతూ ఉంది, దాన్ని నచ్చని తండ్రిలా చంపేసిందని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి కొంతమంది ఏమంటా ఉన్నారంటే ఇది ఒక పరువు హత్య కిందకి వెళ్ళింది, ఇది ఎవరు చెప్పడం లేదని మరి కొంతమంది అంటా ఉన్నారు. సో ఓవరాల్గా చూసినప్పుడు ఇది ఏది జరిగినా సరే భారతదేశంలో చెప్పబడేటువంటి సంప్రదాయాలు, పద్ధతులు, అనుబంధాలు, ఆప్యాయతలు అయితే ఇక్కడ కనిపించలేదు. ఒక రాక్షస తత్వం కనిపిస్తూ ఉంది. అంటే కలియుగంలో రాక్షసులు మంచి మనుషులు కాస్త రాక్షసులుగా మారుతారు, అనుబంధాలు, బాంధవ్యాలు అన్నీ పోతాయి, తల్లి, తండ్రి, భార్య, భర్త ఇలాంటివి ఏమి ఉండవు అని సాక్ష్యాలుగా చాలా సంఘటనలు బయటకు వస్తూ ఉన్నాయి. క్రైమ్ పెరుగుతూ ఉంది, నేరం పెరుగుతూ ఉంది. ప్రభుత్వాలు ఏం చేస్తూ ఉన్నాయంటే ఏదో తమ బాధ్యత కింద దులుపుకొని పోతూ ఉన్నాయి కనిపించినంత వరకు వాళ్ళకు అవసరం లేదు. ప్రజల్లో నీతిని, అలాగే పద్ధతిని, బాంధవ్యాలని, ఒక సమాజాన్ని సరైన పద్ధతిలో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. కానీ ప్రభుత్వాలకే బాధ్యత లేదు. లేనప్పుడు ప్రజల్లోకి బాధ్యత తేవడానికి వీళ్ళు ప్రయత్నం చేయరు. ఏదో తాత్కాలికమైన ఉపశమనం కోసం కొన్ని చట్టాలు అవి ఉంటే తప్పితే ఏ ప్రజలని సరైన పద్ధతిలో వెళ్ళేలా చేద్దామనే ప్రభుత్వాలు ఏవీ లేవు. సో ఇది రాక్షస సమాజంగా మారబోతుందన్న సాక్ష్యం రాధికా యాదవ్ని వాళ్ళ నాన్న చంపేయటమే. మరి సమాజం ఎటుపోతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.